ప్రీవియస్ వీడియోలో ఒక విలువైన దాని కోసం కాలువ దగ్గరికైతే వచ్చామో, అక్కడ దొరకలేదని చెప్పాను కదా! మొత్తం మీద కాలువ చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ దొరికిందండి. ఏంటా అనుకుంటున్నారా? ఒండ్రు మట్టండి. ఇలా పైకి తేలింది మాత్రమే తీసుకోవాలి. వాస్తవానికి ఎండలు ఎక్కువగా ఉంటే, వాటర్ తక్కువ ఉంటే గనక ఇది ఆరిపోయే దొరుకుతుంది. ఫుల్లుగా వాటరుంది. దానికి తోడు చలికాలమేమో తడిగా ఉన్న ఒండ్రు మట్టి మాత్రమే దొరికింది. ఇలా పై లేయర్‌ని మాత్రమే తీయాలంట. లోపల మళ్ళీ నల్లమట్టి గట్టిగా ఉంది. అది తీయకూడదు. మేము చాటా ఇప్పుడు చూపిస్తున్న పరికరం పేరైతే నాకు తెలీదని ముందు వీడియోలోనే చెప్పానండి. దాంతో పాటు ఓ బకెట్ తెచ్చుకున్నాము. చాట ఎందుకు తెచ్చామో మాకు కూడా తెలీదు. ఒకవేళ తీయడానికి ఎలా ఉంటదో, వీలుంటదా లేదా అని చెప్పేసి ఈ వీలుగా ఉన్న వస్తువులనైతే తీసుకొచ్చాము. గరిటె కూడా తెచ్చుకుందాం అనుకున్నాము. అసలు ముందు ఈ ఒండ్రు మట్టి ఉందో లేదో సర్లే ఉన్న వాటినే పట్టుకెళ్ళి చూద్దాం తీయగలమా లేదా అని చెప్పేసి మొత్తం మీద అయితే వచ్చామండి. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అయింది. వాటర్‌లోకున్న ఒండ్రు మట్టిని మాత్రం తేల్చి తీస్తుంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అది మనం వాటర్‌లోంచి బయటికి తీసేటప్పటికే మళ్ళీ వాటర్‌లోకెళ్ళిపోతుంది. మొత్తం మీద తంటాలు పడైతే ఒండ్రు మట్టినైతే తీసానండి. కానీ కాళ్ళు జారిపోతున్నాయి. ఆల్రెడీ ఒకసారి జారాను. పడలేదంతే. పడుంటే గనక నీటిలోనే ఉందును. అసలు ఈ ఒండ్రు మట్టి సేకరించడానికి కారణం ఏంటంటే, గర్భాశయంలో కంతులున్నాయండి. మెడిసిన్ యూజ్ చేస్తున్నారు. దాంతో పాటు పొట్ట మీద ఈ ఒండ్రు మట్టి కానీ, నల్లరేగడి మట్టి, గట్టి మట్టి ఉంటది కదా! దాంతో గాని పొట్ట మీద పట్టు వేయమన్నారు రోజుకి 3 సార్లు. దానికోసం అని చెప్పేసి ఒండ్రు మట్టి అయితే సేకరించాము. ఇది తడిగా ఉంది కాబట్టి ఆకులు, ఈ కాళ్ళు లాంటివన్నీ తీసేసి, శుభ్రం చేసేసి, బాగా ఎండబెట్టి, వస్త్రతాళితం చేసిన తర్వాత ఆ పౌడర్‌ని వాటర్‌లో మిక్స్ చేసి నైటంతా వదిలేసిన తర్వాత పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కూడా వేస్తుండాలంట. దానికోసం అని చెప్పేసయితే మేము ఒండ్రు మట్టి తీయడానికైతే వచ్చామండి.